యేసునామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డ. ఈరోజు మీ అందరికీ కూడా మాస్క్ తెలుసు కదా, మాస్క్. ఈ మాస్క్ ఎందుకు మనం చేసుకుంటామంటే ఏమైనా జలుబు రాకూడదని, ఏదైనా ఒక జబ్బు అంటకూడదని మన యొక్క ముఖానికి ఒక సేఫ్గా ఆ యొక్క మాస్క్ వేసుకుంటాం. చాలాసార్లు ఈ కోవిడ్ టైంలో అందరూ మాస్క్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈరోజు చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే తమ జీవితంలో ఒక మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు. ఈరోజు చాలామంది మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు. మీ మాస్క్ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు వేసుకున్న మాస్క్ ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నువ్వు బీచ్కి పోతున్నావు, నువ్వు పార్కుకి వెళ్తున్నావు, నువ్వు థియేటర్కి వెళ్తున్నావు అని చెప్తున్నావు. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నీ మాస్క్ చింపబోతున్నాడు. అదే ఒకరోజు ఎలా సింసోను పాపం ఉన్నప్పుడు అతని యొక్క మాస్క్, అతని యొక్క వేషాన్ని దేవుడు చింపాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు వేసుకున్న వేషం, నువ్వు దేవుడికి తెలియకుండా చేస్తున్న పాపము ఒకరోజు నీ మాస్క్ కూడా దేవుడు చింపబోతున్నాడు. కాబట్టి త్వరలో మారు మనసు పొందు, దేవుడు మీకు దీవించి ఆశీర్వదిస్తాడు. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన పాపం క్షమించబడుతుంది. పాపాన్ని దాచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మన పాపము దేవుడు క్షమించదు. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ మీద ఒక మాట చెప్పాలి. యేసు తన జీవితంలో ఎలాంటి పాపము చేయకుండా దేవుని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి పరిశుద్ధంగా కాపాడుకొని దేవుని చేరుకోవాలి. ఆమేన్.